హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలాగా చెప్పాలో ఒక పెన్ పేపర్ మీద రాసుకొని తర్వాత వచ్చేటువంటి ఆన్సర్ని సరిపోల్చి చూసుకొని మీరు సరిగ్గా రాయగలిగారో లేదో ప్రయత్నించండి. నేను అక్కడికి చేరేసరికి అతడు వెళ్ళిపోయాడు. నిన్న నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికే ఎవరైనా ఉన్నారా? ఇంకెంతసేపు ఎదురు చూస్తావు? వాడు ప్రతిదానికి వాళ్ళ అక్క మీద ఆధారపడతాడు. లెట్స్ బిగిన్ ప్రాక్టీసింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రోజు 2 గంటలు వ్యాయామం చేస్తాను. I spend 2 hours every day on exercise. I spend 2 hours every day on exercise. నిన్ను జట్టులో చేర్చుకోము. We don't take you on the team. We don't take you on the team. నా ఆవరణలో నేను ఇలాంటివి సమ్మతించను. I don't allow such things on my premises. I don't allow such things on my premises. నాకు ఆకలేస్తుంది. I am very hungry. I am very hungry. ఎంతసేపు భోజనానికి వేచి ఉండలేను. ఎంతోసేపు భోజనానికి వేచి ఉండలేను. I am not able to wait for the meal anymore. I am not able to wait for the meal anymore. Or I am unable to wait for the meal anymore. దేనికోసం వెతుకుతున్నావు? What are you looking for? What are you searching? అన్నీ డబ్బును బట్టే కదా. Everything depends on money. Everything depends on money. విజయం శ్రమను బట్టి ఉంటుంది. Success depends on hard work. Success depends on hard work. పంటలు వర్షాన్ని బట్టి ఉంటాయి. Crops depend on rains. Crops depend on rains. వాడు ప్రతిదానికి వాళ్ళ అక్క మీద ఆధారపడతాడు. He depends on his sister for everything. He depends on his sister for everything. తిన్న కొద్దీ లావెక్కుతాం. The more we eat, the fatter we become. The more we eat, the fatter we become. ఇలాంటి సెంటెన్సెస్లే మన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కంపారిటివ్ ఫామ్లో మనం రాయటం జరిగింది ద మోర్ అని. ద మోర్ వి ఈట్, ద ఫ్యాటర్ వి బికమ్. నడిచిన కొద్దీ చురుగ్గా ఉంటాం. ద మోర్ యు వాక్, ద మోర్ యాక్టివ్ యు ఆర్. ద మోర్ యు వాక్, ద మోర్ యాక్టివ్ యు ఆర్. ఎత్తు ఎక్కిన కొద్దీ చలి ఎక్కువ. ద హయ్యర్ యూ క్లైమ్, ద కోల్డర్ ఇట్ ఈస్. ద హయ్యర్ యూ క్లైమ్, ద కోల్డర్ ఇట్ ఈస్. నాకు భాషలు త్వరగా వస్తాయి. ఐఎమ్ గుడ్ ఎట్ పికింగ్ అప్ లాంగ్వేజెస్ ఆర్ ఐఎమ్ గుడ్ ఎట్ పికింగ్ లాంగ్వేజెస్. దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీఆర్ ఎట్ టు టేక్ డెసిషన్ అబౌట్ ఇట్. వీఆర్ ఎట్ టు టేక్ డెసిషన్ అబౌట్ ఇట్. నాకు కాస్త టైం ఇవ్వండి. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. నువ్వెంత బిజీగా ఉన్నావు ఇప్పుడు? హౌ బిజీ ఆర్ యు నౌ? హౌ బిజీ ఆర్ యు నౌ? నేను అక్కడికి చేరేసరికి అతడు వెళ్ళిపోయాడు. నేను అక్కడికి చేరేసరికి అతడు వెళ్ళిపోయాడు. బై ద టైమ్ ఐ రీచ్డ్ హిజ్ ప్లేస్ హీ హ్యాడ్ గాన్ అవుట్. బై ద టైమ్ ఐ రీచ్డ్ హిజ్ ప్లేస్ హీ హ్యాడ్ గాన్ అవుట్. ఇటువంటి వాక్యాలు కొన్నిటిని మీరు తెలుగులో రాసుకొని వాటిని సరిగ్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చేయడం ద్వారా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు ఈజీగా వస్తుంది. నిన్న నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికే ఎవరైనా ఉన్నారా? నిన్న నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికే ఎవరైనా ఉన్నారా? Was there anyone when you went there? Was there anyone when you went there? Or was anyone there when you went there? Was anyone there when you went there? అంతకు ముందే అందరూ వెళ్ళిపోయారు. అంతకు ముందే అందరూ వెళ్ళిపోయారు. Everyone had left the place already. Everyone had left the place already. ఆమె ఇక్కడికిప్పుడు రాలేదు. ఆమె ఇక్కడికిప్పుడు రాలేదు. She cannot come here now or she can't come here now. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేవా? Cannot you understand this simple thing? Or కాంట్రాక్షన్ ఫామ్లో
కాంట్ యూ అండర్స్టాండ్ దిస్ సింపుల్ థింగ్? ఇప్పటికే భోజన సమయం అయింది కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ టైమ్ ఫర్ డిన్నర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ టైమ్ ఫర్ లంచ్. ఇంకెంతసేపు ఎదురు చూస్తావు? హౌ లాంగ్ మోర్ ఆర్ యూ గోయింగ్ టు వెయిట్? హౌ లాంగ్ మోర్ ఆర్ యూ గోయింగ్ టు వెయిట్? ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందామా వాటిని? లెట్స్ గో నౌ అండ్ గెట్ దెమ్ నౌ. లెట్స్ గో నౌ అండ్ గెట్ దెమ్ నౌ. అవి దొరుకుతాయని ఆశ ఇంకా ఉందా నీకు? ఆల్రెడీ నువ్వు పోగొట్టుకున్నావు నీ వస్తువులు. అవి దొరుకుతాయని ఆశ ఉందా నీకు? డూ యూ హోప్ టు గెట్ దెమ్ బ్యాక్? డూ యూ హోప్ టు గెట్ దెమ్ బ్యాక్? నిజంగా దురదృష్టకరం, రియల్లీ అన్ఫార్చునేట్. ఎవరైనా చనిపోయారు లేదా ఎవరికైనా పెద్ద ప్రమాదం జరిగింది, లాస్ జరిగింది అని చెప్పేటప్పుడు మనం ప్రతిగా ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రియల్లీ అన్ఫార్చునేట్. Thank you so much for watching the video. Please keep practicing spoken English and be a champion.